ఇక వెలుగు ప్రభాత వెలుగు పత్రిక గురించి పత్రికలోని కొన్ని వార్త అనేది మనం ఇక చెరువు భూములో కట్టొద్దు కొనొద్దు, చెరువు భూముల్లో కట్టొద్దు కొనొద్దు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది మనం చూస్తున్నాం. ఇంకా మా ముందు పెద్ద టాస్క్ ఉంది. హైదరాబాద్ చుట్టుపక్కల కొందరు బడా నేతలు ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి నిర్మాణాలను చేపట్టి ఎవరికి అనుమానం లేకుండా అందులో పేదలను ఉంచుతున్నారు. అందుకోసం ఈ పేదలకు డబ్బులు కూడా ఇస్తున్నారు. గుర్తించాం. ఇటీవల గాజుల రామారంలో ఇదే తరహా 54 ఇండ్లను నిర్మించారు. వాటిని కూడా మేము కూల్చివేశాం అన్నట్టు ఏవి రంగనాథ్ హైడ్రా కమిషనరు పేర్కొనడం అనేది జరిగింది. ఇక అక్రమ నిర్మాణాలను నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తాం, హైడ్రా కమిషన్ రంగనాథ్ హెచ్చరిక. ఇక హైదరాబాద్ నగరంలోని 56 చెరువులు సంబంధించిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ 1979 నుంచి 2020 మధ్య స్టడీ చేయగా 60% భూములు కబ్జాలకు గురైనట్లు తెలిపింది. రంగనాథ్ అన్నారు. మొత్తం 40.35 చదరపు కిలోమీటర్ విస్తరణలో చెరువులు ఉండగా ఇందులో 24.26 చదరపు కిలోమీటర్ ఆక్రమణకు గురైనట్టు తెలిపారు. చాలా చెరువులు 60 నుంచి 80% కబ్జాలకు గురయ్యాయని కమిషనర్ చెప్పారు. హుసేన్ సాగర్ కూడా 21% ఆక్రమణకు గురైందని, సరూర్ నగర్ చెరువు 56% కబ్జాకు గురైందని, తుమ్మకుంటల చెరువు 100% ఆక్రమణకు గురైనట్టు, పెద్ద చెరువు 96%, వల్ల చెరువు 90%, మిర్యాలగూడ చెరువు 90%, ఇట్లా హైదరాబాద్లోని పరిసరాల్లో చెరువులని కబ్జాకు పాలయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమణాలను అడ్డుకుపోవడమే హైదరాబాద్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని ఇది ఒక న్యూస్ అనేది మనం చూస్తున్నాం. అంటే హైదరాబాద్లో ఉన్న చాలా మటుకి చెరువులని కబ్జా చేస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళు అసలు ఎవరో కూడా తెలియదు. అంటే అక్కడ ఈ బడాబాబులు ఎవరైతే గల్లీ లీడర్స్ కానీ బడాబాబుల్స్ అని ఉంటారో వాళ్ళే కొంతమందికి ఎవరైతే పాపం బతుకు దేవుడి కోసం వస్తారో వాళ్ళనేమో అక్కడ పెట్టి వాళ్ళకు అక్కడ ఉండడానికి సరిగా వసతులు లేకుండా వాళ్ళు అక్కడ ఉంటారు. సో వాళ్ళకు ఈ రానిపోని రోగాలు వస్తుంటాయి. అక్కడ దోమలు కానీ అక్కడ ఉండడానికి వాళ్ళకు వసతులు ఉండవు, సరిగా తాగడానికి నీళ్లు లేకుండా ఉండవు. సో వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని రోజులు వాళ్ళకు ఉంచిన తర్వాత వాళ్ళు మంచిగా ఒక చిన్నగా మొత్తం కబ్జా చేసిన తర్వాత వాళ్ళని ఎలగొడతారు. సో ఇది మరీ దారుణం. దీనికి ప్రభుత్వం అనేది కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం అనేది ఉంది. ఇక హైదరాబాద్ కబ్జాకు గురైన చెరువులంటే పునరుద్ధరిస్తాం, బఫర్ జోన్ నిర్మాణానికి చేపట్టాలంటే వెన్నులో వణుకు పుట్టాలి, అక్రమ కట్టలను అనుమతిస్తే ఆఫీసర్లపై కేసులు, చెరువులను కాపాడుకుంటే భవిష్యత్తు ప్రమాదం పడుతుంది, టైం వచ్చినప్పుడు కన్వెన్స్ పైన చర్యలు తప్పవు, ఫైర్ సేఫ్టీ పర్మిషన్ల కోసం బిల్డింగ్స్ సీజ్ చేస్తాం, త్వరలోనే హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు రంగనాథ్ హైడ్రా కమిషనర్. ఇది ఒక హెడ్లైన్స్ అనేది మనం చూస్తున్నాం. ఇక బంగ్లాలో హిందువులు రక్షణకు చట్టం తేవాలి, బంగ్లాదేశ్లో మైనారిటీకు హిందువులు రక్షణ కోసం ప్రతి ఒక్క చట్టాలను తేవాలని ఆ దేశ చీఫ్ అడ్వైజర్ యూనిస్కు హిందూ స్టూడెంట్లు కోరారు. మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేయాలని మన ఎవరైతే ఈ స్టూడెంట్స్ ఉంటారో అక్కడ వాళ్ళు ఒక వినతి పత్రం అనేది ఇవ్వడం అనేది జరిగింది. రీసెంట్లీగా మన బంగ్లాదేశ్కి హెడ్గా వ్యవహరించడం జరిగింది మిస్టర్ యూనిస్. ఇది ఒక హెడ్లైన్స్ అనే మనం చూస్తున్నాం. అక్కడ చాలా మాటికి ఏవైతే హిందువులపై దాడి చేస్తున్నారని మనకు కొన్ని న్యూస్ అనేది అక్కడ నుంచి వస్తుంది. సో దానివల్ల వీళ్ళు ఒక వినతి పత్రం అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఒక హెడ్లైన్స్ అనేది మనం చూస్తున్నాం. ఇక దేశవ్యాప్తంగా డాక్టర్ల నిరసన, కోల్కతాలో డాక్టర్పై అత్యాచారం హత్య ఘటనపై నిరసనలు కొనసాగుతున్నాయి. సోమవారం దేశవ్యాప్తంగా డాక్టర్లు వైద్య సేవలు బంద్ పెట్టారు. పేషెంట్లు ఇబ్బంది లేకుండా ఎమర్జెన్సీ సేవలను యథావిధిగా కొనసాగించారంటూ ఒక హెడ్లైన్స్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక 54 సంఘాలతో ఉద్యోగ జేఏసీ ఏర్పాటు, రాష్ట్రంలో ఉద్యోగ సమస్యల పరిష్కారం కోసం గెజెట్, నాన్ గెజెట్, ఉపాధ్యాయుల, రెవెన్యూ గ్రూప్ 1 తదితర 54 సంఘాలు కలిసి సోమవారం ఉద్యోగ జేఏసీ ఏర్పాటు చేసినట్టు ఒక
హెడ్లైన్స్ అనేది చూస్తాం. ఇది తెలంగాణ ఉద్యమం తర్వాత మొదటిగా వీళ్ళు జేఏసీ అనేది ఏర్పాటు చేయడం, ఉద్యోగ జేఏసీ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇది ఒక హెడ్లైన్ చూస్తాం. ఇక కవితకు నోబెల్ తెలిసి చెప్పిన సుప్రీంకోర్టు, ఈడీ సిబిఐ వాదనల తర్వాతే నిర్ణయం తీసుకుంటామని వెల్లడి, విచారణకు ఈ నెల 20కి వాయిదా అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది ఇంకా చూస్తున్నాం. ఇంకా ఆమెకు జైలు అనేది రాలేదు, 4 నెలలు అంటే 5 నెలలు అయిపోయింది కానీ ఇంకా కవితకు బెయిల్ అనేది ఇంకా రాలేదు. సో ఆమె దానికోసం వేచి చూస్తున్నారు. ఇది ఒక హెడ్లైన్స్ అనేది మనం చూస్తున్నాం. ఇక మెగా కంపెనీకి బ్లాక్ లిస్ట్లో పెట్టాలి, 10 ఏళ్ల 56 ప్రాజెక్టులు స్టార్ట్ చేసి 1 పూర్తి చేయలేదు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రజాధనాన్ని వృధా చేస్తుంది, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంది, అక్రమాలపై హైకోర్టు వెళ్తాం, అవసరమైతే సుప్రీంకోర్టు కూడా వెళ్తాం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అని చూస్తాం. ఇంకా మెగా ఇంజనీరింగ్ కంపెనీ బ్లాక్ లిస్ట్లో పెట్టాలని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 10 ఏళ్లలో ఏ కంపెనీ 56 పనులు చేపడితే దాంట్లో 1 ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయలేదని ఆరోపించారు. ఈ కంపెనీల అక్రమాలపై తాను హైకోర్టుకు వెళ్తామని, అవసరమైతే సుప్రీంకోర్టు కూడా ఆశ్రయిస్తానని వెల్లడించారు. సోమవారం అసెంబ్లీలో అవరణలో మీడియా పాయింట్తో ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడారు అంటూ ఒక హెడ్లైన్స్ అనేది మనం ఇక్కడ చూస్తాం. ఇక జీమెయిల్ మేఘాలొల్లి పార్టీలు నడుమ సుంకిశీల ఘటనలో రాజుకున్న చిచ్చు, బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం అన్నట్టు ఒక హెడ్లైన్ చూస్తున్నాం. ఇక ఎంక్వైరీ తర్వాత యాక్షన్ ఉంటుందా? మంత్రి ఉత్తమ్ మెగా కంపెనీ బ్లాక్ లిస్ట్లో పెట్టాలని బీఆర్ఎస్ బీజేపీ డిమాండ్. 10 ఏళ్ల మెగాను పెంచి పోషించిన పార్టీ 2 పార్టీలు లక్షల కోట్ల కాంట్రాక్ట్తో కుబేరుడి స్థాయికి మెగా కృష్ణారెడ్డి. భారీ మొత్తం పార్టీలకు ఎన్నికల బాండ్లు రూపాయలు 586 కోట్లు, బీజేపీకి 195 కోట్లు, బీఆర్ఎస్కు కొన్న రూపాయలు 966 కోట్ల బాండ్లో సింహ భాగం ఆ 2 పార్టీలకే ఇప్పుడు కాంగ్రెస్ ఇరుకున పెట్టే ప్రయత్నం అంటూ ఒక హెడ్లైన్స్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక మాఫీ కాని అకౌంట్లు సరిచేస్తున్నారు, అర్హత ఉన్న రుణమాఫీ కానీ రైతులకు న్యాయం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 30,000 అప్లికేషన్లు స్వీకరణ. రూల్స్ ప్రకారం ఉన్న అవన్నీ తీసుకుంటాం. ఆఫీసర్లను ఇప్పటి వరకు 10,000 దరఖాస్తులను క్లియరెన్స్. అర్హులందరికీ మాఫీ చేసేందుకు సిద్ధమైన సర్కార్. ప్రతిపక్షాల విమర్శలు చెక్పెట్టేలా వేగంగా ప్రక్రియ అంటూ ఒక హెడ్లైన్స్ అనేది మనం చూస్తున్నాం. ఇక ఐఫోన్ ఆశ చూసి అకౌంట్ ఖాళీ, ఇంటర్నేషనల్ కాల్స్తో సైబర్ దోపిడీ, బడే భాయ్ గిఫ్ట్ అంటూ ఐఫోన్ గాలం. డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకున్న ఐఫోన్ డిస్కనెక్ట్. కొత్త తరహా దోపిడీకి తెరలేపిన సైబర్ నేరగాళ్లు. దేశవ్యాప్తంగా 100 మంది కేసులు నమోదు. ఇంటర్నెట్ వర్చువల్ నంబర్తో ఫోన్లు. సైబర్ గేటగాళ్ళు ఇంటర్నెట్ వర్చువల్ నంబర్ కాల్ చేసి బ్యాంక్ అకౌంట్లు ఖాళీ చేస్తున్నారు. బడే భాయ్ ఛోటే భాయ్ గిఫ్ట్ పేరుతో ఐఫోన్లను ఆశ చూపి డబ్బులు కొట్టేస్తున్నారు. పాకిస్తాన్ +92, ఇరాక్ +96, ఆఫ్ఘనిస్తాన్ +97 కోడ్ ఉండే ఈ ఇంటర్నేషనల్ నంబర్ను ఫోన్ చేసే గిఫ్ట్ల పేరుతో అకౌంట్లో ఎత్తుతుంటే అంతే దోచేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ తరహా కేసులు 100ల కొద్దీ నమోదవుతున్నాయన్నట్టు ఇక్కడ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. దయచేసి జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ పాకిస్తాన్ +92, ఇరాక్ +96, ఆఫ్ఘనిస్తాన్ +97కి సంబంధించిన ఏవైతే ఫస్ట్ నంబర్తో వస్తాయో కాల్స్ అనేది ఎవరు లిఫ్ట్ చేయకూడదని మనం ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉంది. ఇక పోలీస్ స్టేషన్ ముందే దోపిడీ, ఇదేంట్రా బాబు. ఇక కారు అద్దాల పాల్గొట్టి ₹1,00,000 చోరీ. సంగారెడ్డి జిల్లా జోగిపేట ఘటన. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో పోలీస్ స్టేషన్ ముందే భారీ చోరీ జరిగింది. ఈ కారు అద్దాల పాల్గొట్టి ₹1,00,000 నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. జోగిపేటకు చెందిన రవీందర్ రెడ్డి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏడీగా పనిచేస్తున్నారు, రిటైర్ అయ్యారు. సోమవారం మధ్యాహ్నం స్థానిక ఎస్బీఐలో ₹1,00,000 డ్రా చేశారు. ఆ డబ్బును తన కారులో ముందు సీటులో పెట్టి ఇంటికి బయలుదేరారు. మధ్య టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద కారు నాపి ఆ డబ్బును అందులో పెట్టి రోడ్డుకు అవతలి వైపు ఉన్న స్వీట్ షాప్లో స్వీట్ కొనేందుకు వెళ్ళారు. వచ్చే సమయానికి కారు ఎడమవైపు సైడ్ అద్దం పగిలింది అంటూ ఒక హెడ్లైన్ చూస్తుంది. జాగ్రత్తలు ఉండాలి. ఎంతగాని ఎవరైనా డబ్బులు అనేది ఏదో ఒక చోట మంచి దాచుకొని పెడితే బాగుంటుంది. ఇక కారు ముందల అందరికీ కనబెట్టేలా అది పెడితే దొంగలు ఊరుకుంటారా? సో అది జాగ్రత్త అనేది వహించాల్సిన మన మీద కూడా చాలా బాధ్యత అనేది ఉండాలి. ఇక తెలంగాణ కాడ మస్తు పైసలు ఉన్నాయి, మా వద్ద లేవు. కృష్ణా జిల్లాలో మన
ఎస్ఓఈసి మీద ఏపీ వింత వాదన, నీళ్లలో సంబంధం లేని అంశాలు తెరవైపు తలసరి ఆదాయం, రాష్ట్రంలో గనులు ప్రస్తావన, తెలంగాణ విభజన ఖనిజాలున్నాయంటూ కామెంట్, హైదరాబాద్ లాంటి రాజధాని తమకు లేదని వ్యాఖ్య, KDWDT 2లో తెలంగాణ NOCకి ఏపీ కౌంటర్ దాఖలు, 555 TMCలో ఒప్పుకునేదే లేదని ప్రకటన చేసినట్టు ఒక హెడ్లైన్స్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఇది వెలుగుకి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది మనం ఈరోజు చూసినాం. థ్యాంక్ యూ.